చెరువు మోడల్ అనాలా లేకపోతే సిద్దిపేట మోడల్ అనాలా? కొబ్బరి చెరువు అనగానే సిద్దిపేట మోడల్ గుర్తొస్తాడు మేడం. 100 మందిని చంపితే వీరుడు అంటారు. అదే ఒక్కరి ప్రాణాన్ని కాపాడితే సిద్దిపేట బాబు. మోడల్ మోడల్ సూపర్ మోడల్ హడల్ హడల్ గుండెదడల్ విన్నర్ విన్నర్ మోడల్ విన్నర్ ఖుదా కసం లగే నజర్ స్మార్ట్ స్టైల్ చంద్రుడు పద్దాలకు మోడల్. ఎందుకు అసలు సిద్దిపేట మోడల్ గా ఎందుకు అవ్వాలనుకున్నారు? ఎందుకు అలా అయ్యారు అసలు? నేను అక్కడ వాచ్మెన్ గా పనిచేసిన మేడం. మీరు వాచ్మెన్ గా చేశారని మీరు అంటున్నారు, ఒక గైడ్ కూడా మీరే అయ్యారుగా. My name is Venkatesh. I am the guide at Komacheru, Siddipet. గైడ్ గా నేనే క్రియేట్ చేసుకుంటా మేడం. అంటే మీరు క్రియేట్ చేసుకున్నారు. అవును మేడం. ఉంచారా మరి మిమ్మల్ని అక్కడ? వెంటనే జాబ్ నుంచి ఫేమస్ అయ్యారు కాబట్టి ఒక సెలబ్రిటీ లాగా మీ పక్కన ఫోటోలు దిగుతున్నారని వాళ్ళు ఓడ్చుకోలేదంటారా ఎట్లా? సహజంగా ఎవరికైనా అంటే నా కొలీగ్స్ కు అయితే జెలస్ ఉండేది. ఇంకొకటి ఏంటంటే మరి మంచి కామెడీ వర్షన్ ఉంది మీలోనైతే మంచి కమెడియన్ కూడా దాగున్నాడు. అట్లా చేస్తుంటారు మీరు. మరి ఎందుకు ఆర్టిస్ట్ గా ఎందుకు ట్రై చేయలేదు మీరు? జబర్దస్త్ ఒక ఎపిసోడ్ అయితే వెళ్ళినా మేడం. మరి మన సిద్దిపేట మాటలు వచ్చింది కాబట్టి ఒక 2 డైలాగులు మాట్లాడాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. అరచేతిని అడ్డు పెట్టి సూర్యుని ఆపలేవు, బ్యాడ్ కామెంట్స్ పెట్టి నాలో ఉన్న టాలెంట్ ఆపలేవు. ఇప్పుడు పొద్దున వస్తే గేట్ దగ్గర ఎవరు ఆపిరా నేను? ఆపిర్రు అంటే ఒకటి ఆపరంటాం. బిగ్ బాస్ కూడా వెళ్ళిరా? అక్కడ గెట్ అవుట్ అన్నారు మేడం. గేట్ ముందే గెట్ అవుట్ అన్నారా? హాయ్, నేను మీ సిద్దిపేట మోడల్ని. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా నన్ను బిగ్ బాస్ లోకి పంపించండి. మీరు అందరు సపోర్ట్ చేయండి, నన్ను మీ సపోర్ట్ ఎల్లప్పుడు ఉండాలి. నేను ఒక స్మైల్ చేసిన అమ్మాయిని పడిపోతారని నేను అనుకుంటున్నాను మేడం. ఎందుకంటే అంత అందంగా ఉందని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పటిదాకా ఎంతమందిని పడేసారు? ఏదో ఉంది ఊకనే అనలేదుగా. ఎవరు పడిపోలే మేడం. సికందర్ మోడల్ స్టేడియంల తత్తరిలే ఈలల్ కోరిల కేజీ కేకల్ హై క్లాస్ రాయల్ మోడల్ 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 అమ్మ ఏమన్నా అంటదా మరి ఇలాంటి వీడియోలు చేస్తుంటే ఏమన్నా అంటుందా? అంటే ఫస్ట్ స్టార్టింగ్ లోనైతే అమ్మకి చెప్పలే వీడియోలు చేస్తున్నా అనేది. సిద్దిపేట మోడల్ అయినాక అమ్మకి తెలిసింది. ఒకసారి ఫోన్ కల్పించి మాట్లాడిపించండి. హలో హలో అమ్మా, నేను హిట్ టీవీ నుంచి యాంకర్ ని మాట్లాడుతున్నానమ్మా. నమస్తే అమ్మా. ఎమ్మెల్సీలా పోటీ చేస్తున్నాడు, గెలుస్తాడని అనుకుంటురా అమ్మా మీరు? గెలుస్తాడు ఖచ్చితంగా గెలుస్తాడు. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. సిద్దిపేట మోడల్ అంటే తెలియని వాళ్ళు ఎవరూ లేరు. ఇప్పుడు ఆ ప్రత్యేకమైన వ్యక్తి మన ముందున్నారు. అంతేకాకుండా సిద్దిపేట వ్యక్తి అనే కాదు, చెరువు పేరు కూడా కోమటి చెరువు మోడల్ అంటారు. ఇప్పటి నుంచి కోమటి చెరువు మోడల్ అని గుర్తుపెట్టుకోండి. ఎంత ఫేమస్ అయ్యారో మనందరికీ తెలిసిన విషయమే. తన వీడియోస్ చాలా మంది కూడా తీసుకొని వాళ్ళు కూడా మళ్ళీ చేస్తూనే ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో అయితే. కానీ మొన్న చూసుకున్నట్లయితే ఎంపీగా కూడా పోటీ చేశారు. ఇప్పుడు విషయం ఏంటంటే అందరు తెలుసుకోవాల్సింది ఎంపీగా పోటీ చేయడమే కాదు, ఇప్పుడు ఎమ్మెల్సీగా కూడా పోటీ చేయబోతున్నానని మన ముందున్నారు మన హిట్ టీవీ స్టూడియోలో. మరి అసలు ఈ ఎమ్మెల్సీగా పోటీ చేయాలని ఎందుకు అనిపించింది, అంతేకాకుండా యాక్చువల్గా ఒక మోడల్గా ఎందుకు రావాలి అనిపించింది అనేది కూడా చాలా మంది అడిగారు. కానీ మనం కూడా అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? బాగున్నా మేడం. కోమటి చెరువు మోడల్ అనాలా లేకపోతే సిద్దిపేట మోడల్ అనాలా? అంటే కొబ్బరి చెరువు అనగానే సిద్దిపేట మోడల్ గుర్తొస్తాడు మేడం. గుర్తొస్తాడు. మరి ఎందుకు అసలు సిద్దిపేట మోడల్ గా ఎందుకు అవ్వాలనుకున్నారు? ఎందుకు అలా అయ్యారు? అసలు వెంకట్ అంటే ఏంటి అసలు? అంటే నేను అక్కడ వాచ్మెన్ గా పనిచేసిన మేడం. టికెట్లు ఇవ్వడం, లోపలికి వచ్చే విజిటర్స్ కి 10 రూపీస్ టికెట్స్ ఇచ్చే. మీరు వాచ్మెన్ గా చేశానని మీరు అంటున్నారు, ఒక గైడ్ కూడా మీరే అయ్యారుగా. అంటే వాచ్మెన్ అనేది గైడ్ గా నేనే క్రియేట్ చేసుకుంటా మేడం. అంటే మీరు క్రియేట్ చేసుకున్నారు? అవును మేడం. అక్కడ ఎవరు చెప్పలే గైడ్ చేయమని? చెప్పలే మేడం, అది నేనే క్రియేట్ చేసుకున్నా. ఉంచారా మరి మిమ్మల్ని అక్కడ? వెంటనే జాబ్ నుంచి తొలగించింది మేడం. గెట్ అవుట్ నిన్ను గేట్ దగ్గర ఉన్నామంటే నువ్వు గైడ్ గా ఉన్నావు, నువ్వు గెట్ అవుట్ రా బాబు మాకు వద్దన్నారు. అవును, చెప్పని పని నేను అడ్వాన్స్డ్ గా నువ్వు ప్రమోట్ చేయమని మేమైతే చెప్పలే. నువ్వు చేసినావు కాబట్టి నీ వల్ల అందరు వచ్చి ఫోటోలు దిగుతున్నారు, డిస్టర్బ్ అవుతుంది కాబట్టి గెట్ అవుట్. కాదు, మీరు మంచిగా ఏమైనా ఫేమస్ అయ్యారు కాబట్టి ఒక సెలబ్రిటీ లాగా మీ పక్కన ఫోటోలు దిగుతున్నారని వాళ్ళు ఓడ్చుకోలేదంటారా ఎట్లా?
సహజంగా ఎవరికైనా అంటే నా కొలీగ్స్ కు అయితే జెలస్ ఉందేమో అనిపించింది. మీ మీద జలస్ సహజంగా ఉంటది కదా మేడం, ఎక్కడైనా ఒకరు బాగుపడితే. బాగుపడుతున్నారని సెలబ్రిటీ అయ్యారు. సెలబ్రిటీ అయినా చాలా మంది వచ్చి ఫోటోలు దిగుతారు అని కొంచెం వాళ్ళకి డామినేట్ చేశారా వాళ్ళని మీరు? అంటే అందరు వచ్చి నన్ను పలకరించి భుజం తట్టి నువ్వు మోడల్ అయినావు, సిద్దిపేటకి పేరు తెచ్చినావు అని ఇట్లా వాళ్ళు కాంప్లిమెంట్స్ ఇచ్చి నాతో ఫోటోలు దిగుతారు కదా మేడం. ఇక వాళ్ళు కొంచెం దాన్ని అంటే వాళ్ళు ఫీల్ అయిన ఉంటారు మమ్మల్ని డామినేట్ చేసేసిండే అని. అవును మేడం, అవునా? అదే జరిగింది. వాళ్ళకంటే మీరు అందంగా ఉన్నారని జెల్సీ అంటారా? అందంగా అవును, అంటే నేను అందంగా ఉన్నా, మంచి మనసు, నాది అందమైన మనసు. ఇక ఆ అందమైన మనసుని వాళ్ళు ఈనండి ఇగో మీకంటే అందంగా ఉన్నాడంట, అందుకే మీరు జెల్సీగా ఫీల్ అయ్యారంట చెప్పేశాడు, లీక్ చేసేసాడు. అంటే అందమైన మనసు ఉంది, మంచిగా ప్రమోట్ చేస్తున్నా, మంచిగా అందరు వచ్చి నాతో ఫోటో దిగుతారు అని నేను ఫేమస్ అయినా అని కూడా కొంచెం వాళ్ళకి. ఇవన్నీ కాదు, ఆడ కోమటి చెరువు కాడ వాచ్మెన్ గా డ్యూటీ చేస్తున్నాను. వాచ్మెన్ అంటే ఎట్లుంటారు? మరి నువ్వేం సూటు బూట్ వేసుకొని మంచి ఇన్ షర్ట్ వేసుకొని ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ లెక్క నువ్వు ఆడ ఉంటే నేను వాచ్మెన్ అనే వాళ్ళు అంటారు చెప్పురి. అది కూడా కరెక్టే మేడం. అయితే నేను అంటే పీజీ కంప్లీట్ అయింది, ఎడ్యుకేటెడ్. మనకు ఇక మనం చదువుకున్న తగ్గట్టు మంచిగా ఉండాలి, డిగ్నిటీగా ఉండాలి. వచ్చే వాళ్ళకి కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన, ఫారినర్స్ కూడా ఇంగ్లీష్ లో ఎక్స్ప్లెయిన్ చేసిన, ఇదంతా మంచిగా రీచ్ అయింది. మంచి అపియరెన్స్ ఉండాలని కూడా అట్లా. మరి మీరు అన్నారు కదా మంచి ఇప్పుడు పీజీ చదివిరు, మీరు పీజీ కంప్లీట్ చేసిర్రు, ఎంత ఎడ్యుకేషన్ మళ్ళీ అవును సివిల్స్ కూడా ప్రిపేర్ అయ్యారు, మరి అంతా చేసి మరి వాచ్మెన్ గా చేయాలని ఎందుకు అనుకున్నారు? పరిస్థితులు ఏంటంటే ఆర్థికంగా సోర్సెస్ ఉంటేనే కొంచెం ఏదైనా ఒక ఉన్నత లక్ష్యం చేరుకోవాలంటే. అంటే మంచి జాబ్ ఎత్తుకోవచ్చు కదా, ఇక్కడ కూడా మస్తున్నాయి. ఇప్పుడు హైదరాబాద్ లో కూడా చాలా మంది 10th ఇంటర్ చదివిన వాళ్ళే వచ్చి ఇక్కడ మంచి మంచి జాబులు చేసుకుంటారు. మీరు మంచి చక్కగా యూపీఎస్సి కూడా మీరు ప్రిపేర్ అయ్యి ఎందుకు మరి వాచ్మెన్ జాబ్ చేయాలనుకోరు? అంటే ఇంటి దగ్గరనే ఉంటది, అమ్మాయి ఏమన్నదంటే ఇంటి దగ్గరనే ఉంటది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే అది 12 hours వాచ్మెన్ లాగా గేట్ దగ్గర కూర్చోవడం, సాయంకాలం దాకా విజిటర్స్ ఉండరు కాబట్టి నీకు చదువుకోవడానికి కూడా టైం దొరుకుతుందిరా, చదువుకోవడానికి కూడా టైం దొరుకుతుంది, నువ్వు ఇంటి దగ్గర ఉన్నట్టుంటది, అక్కడనే చేయరా అంటే నేనేం చేసిన అంటే అక్కడ పని చేయడమే కాకుండా ఇక గైడ్ అనేది ముద్రేసి గైడ్ లాగా ఎక్స్ప్లెయిన్ చేయడం, డాన్సులతో సిద్దిపేట మోడల్ గా ప్రాచుర్యం మంచిగా సెలబ్రిటీ అవుదాం అనుకురా అయ్యారు మంచిగా. మీకు వీడియోలు ఎవరు తీసేది? అంటే అక్కడికి వచ్చిన విజిటర్స్ నే అంటే స్టార్టింగ్ అయితే విజిటర్స్ నే, అంటే వాళ్ళు ఫోటో దిగుదామని మీ దగ్గరకు వస్తే వాళ్ళని వీడియో తీయమని కూడా ఒక కెమెరామెన్ గా కూడా మీరు ఉపయోగించుకున్నారు. అయితే వాళ్ళని ఫోటో తీయండి, వీడియో తీయండి అని వాళ్ళని రిక్వెస్ట్ చేసి అట్లా కూడా పడేసిరన్నమాట జనాల్ని. అట్లా కూడా విజిటర్స్ మంచిగా, ఎందుకంటే సపరేట్ గా ఇంకోళ్ళు పెట్టుకోకుండా మంచి మోడల్ అయిపోయినావు నువ్వు అయితే మొత్తానికి. ఫస్ట్ ఫేమస్ అయిన డైలాగ్ ఏంది మీది? మమ్మల్ని తక్కువ అంచనా వేస్తున్నావా రా బాయ్, సిద్దిపేట వాళ్ళు అంటారా బాబు. అదే సిద్దిపేట బాబు, సిద్దిపేట అంటే ఏంది అసలు? సిద్దిపేట వాళ్ళు అంటే ప్రేమ ఆప్యాయతకు మారు పేరు అనేది నేను చూపెట్టిన మేడం. మీరు చూపెట్టిరు అంటే ఇక మిగతా ఊర్లలో లేదా ప్రేమ ఆప్యాయత పలకరింపులు లేవా? ఉంది, కాకపోతే ఇక సిద్దిపేట అంటే ఒక ప్రేమకు పర్యాయ పదం లాగా మీరు క్రియేట్ చేసిరు కదా. ఆడ ప్రేమలు ఉన్నాయి అంటారా నిజంగా? ఇక అంటే ప్రేమలు నాకైతే ప్రేమలు ఉన్నాయి, కానీ నాకు ఉన్నాయి అనిపించింది. మరి కోమటి చెరువుని ఎందుకు ఫేమస్ చేయాలనుకుర్రు? మీరు ఫేమస్ అవ్వాలనుకుర్రా చెరువుని ఫేమస్ చేయాలనుకున్నారు? చెరువును కూడా ఫేమస్ అంటే స్టార్టింగ్ లో కొంతమంది విజిటర్స్ ఏమన్నారంటే అసలు కొమ్మటి చెరువు చాలా మంది మాకు తెలియలే, ఇంకా సోషల్ మీడియాలో కూడా ఎవరు పెట్టట్లేదు అది అంటే ఇట్లా కొంతమంది వాళ్ళ అభిప్రాయం నాతో పంచుకుంటే నా మదిలో మెదిలిన ఆలోచన ఏంటంటే సిద్దిపేట కొమ్మటి చెరువు ప్రమోట్ అవ్వాలి, సిద్దిపేట కూడా అందరికి తెలియాలి అన్న భావనతో నేను ఒక వీడియో స్టార్ట్ చేసిన. ది వెరీ ఫస్ట్ డైలాగ్ సిద్దిపేట వాళ్ళు అంటారా బాబు, ఇట్ వెంట్ అక్రాస్ ద వరల్డ్ వైరల్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే చాలా మంది కూడా నన్ను ఆదరించారు. సిద్దిపేట మోడల్, నువ్వు సిద్దిపేటను మంచిగా ప్రమోట్ చేస్తున్నావు. నెక్స్ట్ డైలాగే మహేష్ బాబు పోకిరి డైలాగ్, అది పోకిరి డైలాగ్ స్పూఫ్ చేసిన. సిద్దిపేటకి ఎప్పుడు వచ్చామన్నది కానీ కొమ్మటి చెరువు చూసామా లేదా అని ఇది చేసినాము. అది లోపలికి జగడమే అని పరిగెత్తితే కామెంట్ కూడా కొందరు పెట్టారు, కుక్కలు ఎంబడి పడ్డాయి ఎందుకు అట్లా దొరుకుతున్నారా అని బ్యాడ్ కామెంట్స్. మళ్ళీ ఇంకోటి మేడం, బ్యాడ్ కామెంట్స్ గురించి ఇంకో డైలాగ్ చేసిన. ఎవ్రీ వన్ ఈస్ పుట్టింగ్ లైక్ బ్యాడ్ కామెంట్స్. ఎంత మంచి వీడియో చేసిన అవుట్ ఆఫ్ 100 99 కామెంట్స్ వర్ బ్యాడ్.
లైక్ ఏంటంటే అసలు బ్యాడ్ కామెంట్స్ మీద ఏం చేశారు? అనేబుల్ టు రీడ్ మేడం. అయితే అప్పుడే నా మైండ్ లో మెదిలిన ఆలోచన ఏంటంటే ఆ. అరచేతిని అడ్డు పెట్టి సూర్యుని ఆపలేవు, బ్యాడ్ కామెంట్స్ పెట్టి నాలో ఉన్న టాలెంట్ ఆపలేవు, సిద్దిపేటలు అంటారా బాబు అని చేసిన మేడం. అది కూడా మంచిగా వైరల్ అయింది మేడం. అరచేతిని అడ్డం పెట్టి సూర్యుని ఆపలేవు, బ్యాడ్ కామెంట్స్ పెట్టి నీ ఆపలేరా? టాలెంట్ నీ టాలెంట్ ఆపలేవు. కామెంట్లు ఏం పెట్టినట్టు అక్కడ కూడా టాలెంట్ అంటే టికెట్లు ఇచ్చడం నీ టాలెంట్, నువ్వు వాచ్మెన్ నీ టాలెంట్ అని ఇట్లా ప్రతి దాన్ని. అట్లా కాదు, టికెట్లు ఇచ్చామన్నది మ్యాటర్ కాదు, ఇక్కడ ఫేమస్ అయినమా లేదనేది మ్యాటర్ అంటావు, అంతేనా? చూసారా, ఒక 2 నిమిషాలు మీతో కూర్చుంటే నేను కూడా డైలాగులు చెప్పగలను. ఈసారి కదే చెప్పు, ఎవరైనా కామెంట్ పెట్టిరనుకో, నేను టికెట్లు ఇచ్చానా లేదా అన్నది మ్యాటర్ కాదు, నేను ఫేమస్ అయ్యానా లేదా అన్నది మ్యాటర్ అని తెలుసుకోను. అది ఇంకా ఫేమస్ అయిపోద్ది, వద్దురా బాబు నీతో పెట్టుకోమంటారు ఇంకా అప్పుడు, అంతేనా? అయితే ఈ సిద్దిపేట మోడల్ వెంకట్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు? నిరుపేద కుటుంబం, నిరుపేద కూడా కాదు, కటిక దరిద్రం. అది చాలా పేదరికం. అమ్మ నాన్న వాళ్ళు కష్టపడి ఇంగ్లీష్ మీడియంలో చదివించారు, మంచిగా సివిల్స్ ప్రిపేర్ అంటే పీజీ. అక్క, నాకు ఒక అక్క చెల్లె, వాళ్ళు కూడా దేవర్ గాట్ మ్యారీడ్. ఇప్పుడు నా పెళ్లి చేయాలని అమ్మకు టెన్షన్ పట్టుకుంది. పెళ్లి చేసుకోమంటే చేసుకుంటలేవు, చేసుకుంటా కానీ కొన్ని ఏదైనా గోల్, ఇప్పుడు ఎమ్మెల్సీగా చేస్తున్నా, ప్రజల సేవ. అట్లా కూడా కాదు, మంచి మనసు ఉండి అమ్మని మంచిగా చూసుకునే అమ్మాయి కావాలి. అవును మేడం, అది ఆ డైలాగ్ లని మేము మంచి మనసు, గుణవంతురాలు అయి ఉండి మంచి మనసు ఉన్న అమ్మాయి. ఎందుకంటే నాకు అందమైన మనసు ఉంది కాబట్టి. అందమైన అమ్మాయి కావాలా? అవును మేడం, అందమైన మనసు ఉంటే అందమైన అమ్మాయి కావాలా, అందమైన మనసు ఉన్న అమ్మాయి కావాలా? అందమైన మనసున్న అమ్మాయి మేడం. మనసున్న అమ్మాయి. అవును మేడం. అమ్మాయి అందంగా లేకున్నా పర్లేదా? అందంగా కూడా ఉండాలి. అంటే మిమ్మల్ని బీట్ చేయలేరు, మిమ్మల్ని బీట్ చేయలేరు అనుకో, అంటే నా అందానికి స్టార్ట్ అవ్వరు రారు కదా. అది అది మీ అందానికి హోల్ స్టార్ట్ రారు. కరెక్ట్ చెప్పారు మేడం. నేను ఒక్క స్మైల్ చేసినా అమ్మాయిలు పడిపోతారని నేను అనుకుంటున్నా మేడం, ఎందుకంటే అంత అందంగా ఉన్నా నేను అనుకుంటున్నా. అంటే ఇప్పటిదాకా ఎంత మందిని పడేసారు మీ స్మైల్ తోటి? ఏదో ఉంది, ఊకనే అనలేదు కదా. ఎవరు పడిపోలే. సిద్దిపేట కాదు, ఇప్పుడు సిద్దిపేటకి చెరువు చూడడానికి వచ్చిన వాళ్ళు అందరికి స్మైల్ ఇసే ఉంటారు కదా, అందరిని పడేసారు అనమాట. అంటే ఫారినర్స్ కి ఇంగ్లీష్ లో ఎక్స్ప్లెయిన్ చేసిన కదా, ఫారినర్స్ కూడా ఐఎమ్ ఇన్ లవ్ విత్ యువర్ గైడెన్స్ సిద్దిపేట మోడల్ అన్నారు మేడం. ఒక ఫారినర్ అన్నది మేడం, ఐఎమ్ ఇన్ లవ్ విత్ యువర్ గైడెన్స్ సిద్దిపేట మోడల్. అంటే మీకు చెప్పలేదా? అంటే నీ గైడెన్స్ గైడెన్స్ చేసినందుకు చెప్పింది, మీకు చెప్పలేదు అంటున్నా. చెప్పలేదు మేడం. మరి మీరు ప్రపోజ్ చేయాల్సింది. చేద్దాం అనుకున్నా కానీ అక్కడ డ్యూటీ నుండి ప్రపోజ్ చేస్తే మళ్ళీ. అంటే డ్యూటీలో లేకపోతే చేసేవాళ్ళ అయితే? అవును మేడం, కొంచెం అంటే ఐఎమ్ రెడీ టు మింగిల్ చేద్దాం అనుకున్నా ఒక సందర్భంలో, కానీ ఇక చేయొద్దు, రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా. అంటే ఫారెన్ అమ్మాయినా లేకపోతే ఇండియా అమ్మాయినా? ఫారిన్ అమ్మాయిని అయితే చేస్తే బెటర్ ఏమో అనుకున్నా. ఎంతైనా మీ అందానికి సాటి అక్కడే ఉంటారు కదా. అవును కదా, ఇక్కడైతే ఇండియాలో అయితే దొరకరు, ఇక్కడ ఉండరు. అక్కడ ఫారెన్ అమ్మాయిలు అయితే మంచిగా అని బెటర్ అనుకున్నా మేడం. ఆఫ్రికా వాళ్ళు వచ్చిర్రు ఎప్పుడన్నా అక్కడికి? ఆఫ్రికా ఆమెకే మేడం, ఆ వీడియో చూపించాలి. ఓహో, దగ్గరగా ఉంటామని చెప్పేసి ప్రపోజ్ చేద్దాం అనుకున్నావా ఏంటి? సేమ్ పోలికలు ఉన్నాయి మీకు అని పెట్టింది మేడం కామెంట్, ఆఫ్రికా ఆమెకి. సేమ్ పోలికలు ఉన్నాయి, అవును మేడం, అందుకే ప్రపోజ్ చేద్దాం అనుకున్నా. చేద్దాం అనుకున్నా కానీ ఇంకా చేయలేదు మేడం. అంటే నాకు బిడియం ఎక్కువ మేడం, సిగ్గు ఎక్కువ. ఇక నేను కూడా సిగ్గు ఎక్కువనా? అంటే ప్రపోజ్ చేయలేకపోయినా. ప్రపోజ్ చేసేందుకు సిగ్గు ఎక్కువనా? అవును మేడం. ఏమో మొత్తానికి మీకు సిగ్గు ఎక్కువ అంటే ఆ రన్నింగ్ లెట్ వచ్చినాయి, అలాంటి వీడియోలు ఎట్ వచ్చినాయి, ఆ డైలాగ్ లెట్లు వచ్చినాయి అని. వీడియోలు చేయడానికి కాదు కానీ ఎవరైనా అమ్మాయికి ప్రపోజ్ చేద్దామంటే ఇక నాకు ధైర్యం చాలేదు మేడం. నానేం చేస్తారు? వంటలు చేస్తాడు మేడం, చెఫ్. నాన్న అమ్మ ఇంట్లోనే ఉంటుంది మేడం. ఇప్పుడైతే ఆమె ఏజ్డ్ అయింది, ఇంట్లోనే ఉంటుంది. అమ్మ ఏమన్నా అంటదా మరి ఇలాంటి వీడియోలు చేస్తుంటే? ఏమన్నా అంటుందా? అంటే ఫస్ట్ స్టార్టింగ్ లోనైతే అమ్మకి చెప్పలే వీడియోలు చేస్తున్నా అనేది. సిద్దిపేట మోడల్ అయినాక అమ్మకి తెలిసింది. ఇక అందరూ అరే మీ వాడు సిద్దిపేట మోడల్ అయింది, వీడియోలు ఫేమస్ అయినాయి, మీకు యూట్యూబ్ లో చాలా డబ్బులు వస్తున్నాయని చాలా మంది అమ్మని అడగడం పెట్టారు. అయితే నాకు యూట్యూబ్ ఇంకా మానిటైజేషన్ కాలేదు, స్టార్టింగ్, ఇప్పుడు ది వెరీ స్టార్టింగ్ జర్నీ ఇది. కాబట్టి ఇంకా అమ్మ కూడా నెక్స్ట్ మోడల్ అయినాక ప్రతి వీడియో పోస్ట్ చేసే ముందు అమ్మని అడుగుతా, ఎందుకంటే అమ్మ ఈ కంటెంట్ మంచిగా ఉందా, ఇది పోస్ట్ చేయాలా అని అడిగితే సరేనా చెయ్యి అని అంటే ఇప్పుడు మంచి సపోర్ట్ చేస్తుంది, సపోర్ట్ చేస్తుంది మంచిగా. ఇంకా నాన్నగారు అన్న ఏమంటారంటే నువ్వు ఎలక్షన్ పోటీ చేస్తున్నావు, ఇట్లా చేస్తున్నావు, మన పేదరికము అని అంటాడు. కానీ ఇక నేను అమ్మ అని అయితే నాకు సపోర్ట్ఫుల్. అమ్మ సపోర్ట్ మంచిగా.
ఎప్పుడన్నా నుండి మరి అమ్మ ఎప్పుడన్నా సిచ్యువేషన్లో స్టార్టింగ్ నుంచి కూడా ఎందుకురా ఈ వీడియోలు చేస్తున్నావు గంత చదువుకొని కూడా నువ్వు చదువుకొని బాగుపడరా అంటే ఈ వీడియోలు ఎందుకురా అని చెప్పేసి ఎప్పుడన్నా అన్నదా? అంటే అదే వీడియోలు బంద్ చేయరా అసలు, ఎందుకు తీసుడు, నువ్వు చదువుకున్నావు, ఏదో ఒక జాబ్ కొట్టి ఇంట్లోనే ఉంటే అయిపోతుంది, వీడియోలు అవసరమా అది అన్న స్టార్టింగ్లో అన్నది. కానీ ఇప్పుడు తర్వాత ఏమన్నదంటే నేను ఇట్లా పొలిటికల్గా కూడా అబ్రహాం లింకన్ స్ఫూర్తిగా తీసుకొని జీరో నుంచి స్టార్ట్ అయ్యి అమెరికా ప్రెసిడెంట్ అయ్యిండు, నేను పబ్లిక్ సర్వీస్ చేద్దామని ఇట్లా ఉంది అంటే, నువ్వు సివిల్స్ క్రాక్ చేసి చేయొచ్చు కదరా అంటే, అది ఒక ఐఏఎస్గా సర్వీస్ చేయాలనుకుంటే కొంచెం పరిధి మాత్రమే ఉంటుంది. ఒక పొలిటీషియన్ అయినామనుకో నోబెల్ ప్రొఫెషన్, సర్వీస్ కూడా విస్తృతంగా చాలా సర్వీస్ చేయొచ్చు, ప్రజల సేవ చేయొచ్చు అని భావనతో ఇట్లా ముందుకెళ్తున్నా. ఎంపీ ఎలక్షన్లలో కూడా పోటీ చేసిరు. అసలు ఎట్లా పోటీ, అసలు నేను పోటీ చేస్తే నాకు ఒక్కరన్నా ఓటు వేస్తారా అనే డౌట్ మీకు రాలేదా? వచ్చింది మేడం. అంటే సిద్దిపేట మోడల్ గా ప్రాచుర్యం పొంది సిద్దిపేటకు పేరు తెచ్చిన కాబట్టి ఒక రోల్ మోడల్ అని కూడా నేను చెప్పొచ్చు మేడం. ఎందుకంటే నా తర్వాత సిద్దిపేటలో అంటారు బాబు అన్న తర్వాత చాలా మంది వాళ్ళ ఊర్లతోని చేసిరు వీడియో. అంటే నేను ఎందుకు అడుగుతున్నా అంటే, సిద్దిపేట మోడల్ అంటే ఈ వెంకట అంటే ఒక సాధారణమైన వ్యక్తి, అవును మేడం, పేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, అవును సామాన్య, అవునా, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు. అలాంటిది ఏ ధైర్యంతో అసలు ఎంపీగా పోటీ చేయాలనుకున్నారు? ధైర్యం అంటే అదే మట్టిలో మాణిక్యం లాగా ఎదగాలి. ధైర్యం అంటే అబ్రహాం లింకన్ స్ఫూర్తి ఉంది. ఎందుకంటే చాలా దుర్భర స్థితి నుండి ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని అమెరికా రాష్ట్రపతి అయ్యిండు. కాబట్టి నేను కూడా మహనీయుల ప్రభావం నా పైన ఉంది, చేద్దాం, మంచి సర్వీస్ చేద్దాం. ఎవరైనా జీరో నుంచి స్టార్ట్ అవుతారు ఫస్ట్ సామాన్యులు అని, నేను సామాన్యుని ఒక విద్యావంతుని, ముందుకు రావాలి, ఖచ్చితంగా ఆదరిస్తారు అనుకున్నాం మేడం. 1264 ఓట్లు పడ్డాయి. వాళ్ళందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్. నా వెంట ఉన్నాను. 1264 ఓట్లు పడ్డాయి మీకు? అవును మేడం. అంటే ఈ లెక్కన బాగానే చేశారు, పోటీ కూడా చేసిరు. అదే కాకుండా ఇప్పుడు మీరు ఒక పొలిటీషియన్ గా ఎదుగుతున్నారంటే, అదే ఇప్పుడు మీరు ఒక మోడల్ అయినప్పుడు రీల్స్లలో మస్తు ఫేమస్ అయ్యారు. అంటే మీకు అక్కడ ఉన్న సిద్దిపేట మీరు పోటీ చేసిన నియోజకవర్గంలో ఉన్న మీ ఫ్యాన్స్ వేసిరంటారా, లేకపోతే అందరు సపోర్ట్ చేసిరంటారా? అందరు మేడం. అంటే మెదక్ పార్లమెంట్ పరిధిలోని 7 సెగ్మెంట్స్ ఉంటాయి. పటాన్చేరు, దుబ్బాక అవన్నీ ఉన్నాయి మేడం, గజ్వెల్, 7 సెగ్మెంట్స్ నుంచి అందరు వేసిరు అనుకుంటున్నాం మేడం. అనుకుంటారు. మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్సీగా కూడా పోటీ చేయబోతున్నారు అని తెలిసింది. మరి ఏ ధైర్యంతో చేస్తారు మీరు? ఎమ్మెల్సీగా పోటీ చేస్తే ఒకళ్ళన్నా మీకు ఓటు వేస్తారా? ఇదైతే చదువుకున్న విద్యావంతులు, డిగ్రీ పూర్తయిన పట్టభద్రులు వేసే ఓట్లు కాబట్టి అందరూ కూడా ఖచ్చితంగా నాకు ఓటేసి బలపరిచి, ఫస్ట్ ప్రియారిటీ ఓటు, మొదటి ప్రాధాన్యత ఓటు నాకు వేసి బలపరుస్తారన్న దృఢమైన నమ్మకం నాకుంది మేడం. ఎందుకంటే చదువుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఎవరైనా వరాలు డబ్బులు ఇచ్చినా కానీ, గిఫ్ట్లు ఇచ్చినా తీసుకొని కూడా ఒక సామాన్యుడిని అయితే గెలిపిద్దాం, ఏం చేస్తాడో చూద్దామని నాకు ఓటేసి బలపరుస్తారన్న బలమైన నమ్మకం ఉంది మేడం. ఇప్పుడు చాలా మందికి తెలుసు, మరి మామూలుగా ఒక ఎమ్మెల్సీగా కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీగా కావచ్చు పోటీ చేయాలంటే రాజకీయ పరంగా చాలా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. మరి మీకు ఎవరు ఇస్తారు అనుకుంటున్నారు? మీరు ఎట్లా గెలుస్తా అనుకుంటున్నారు? మీకు ఎట్లా సపోర్ట్ దొరుకుతుంది అనుకుంటున్నావు నువ్వు? అసలు జీరో బడ్జెట్ పాలిటిక్స్ మేడం. నేను ఏంటంటే జీరో నుంచే, అంటే డబ్బులు పంచి డబ్బులతో ఓట్లు కొనే ధోరణి అదంతా వెళ్ళిపోయి, మంచి అందరూ విద్యావంతులు కూడా మీరు డబ్బులు ఇస్తే తీసుకోర్రి అని నేను చెప్పాను. డబ్బులు ఇచ్చినా తీసుకోకుర్రి. ఏమంటారు అంటే, మీరు ఎట్లా అనండి, మేము ఒక ఎవరికైతే వేయాలనుకుంటున్నామో ఆ అభ్యర్థికి ఆయనకే ఇస్తాం, నిజాయితీగా ఉన్న అభ్యర్థికి అని మీరు స్టేట్మెంట్ ఇచ్చి, ఒక క్లీన్ పాలిటిక్స్, జీరో బడ్జెట్ పాలిటిక్స్, డబ్బులు లేకున్నా కూడా చరిత్ర సృష్టించగలరు అన్నట్టు. ఒక అంటే బర్రె లెక్క వద్దాం అనుకుంటారా జనాల్లోకి పొలిటీషియన్ గా? అంటే బర్రె లెక్క అంటే ఆమె స్టడీ, నాకు అంటే ఆమె ఎడ్యుకేషన్, ఆమె నాలెడ్జ్ నాకు తెలియదు, బహుశా పోటీ చేసిందని అయితే తెలుసు. బట్ ఆమెకు నాకైతే కంపారిజన్, కామెంట్లలో కూడా కొందరు పెట్టారు, ఇతను వేరు ఆమె వేరు అని, కంపారిజన్ లేదనేది. కాబట్టి మీ ఇద్దరికి ఒకటే తేడా తెలుసా ఏందంటే, ఆమె చదువుకుంది, నిరుద్యోగిగా మిగిలిపోయి నేను బర్రెలు కాసుకుంటున్నాను ఒక వీడియో ఫేమస్ చేసింది. ఆ వీడియో ద్వారా ఫేమస్ అయింది. ఫేమస్ అయి పొలిటికల్ గా దిగి నాకున్న ఫ్యాన్సే నాకు ఓట్లు వేస్తారని చెప్పేసి సెంటిమెంట్ గా ఈ ఫేమస్ అయినందుకు, రీల్స్ లలో ఫేమస్ అయినందుకు పోటీ చేసింది. అవునా? నేనే నిలబడతా, నేనే గెలుస్తా, నేనే చేస్తా, నేను చదువుకున్న దానికి నేను న్యాయం చేసుకుంటా, నా లెక్క నిరుద్యోగులకు న్యాయం చేస్తా అని దిగింది. 2 సార్లు కూడా అట్లా చేసింది మన ఎంపీ అభ్యర్థిగా కూడా. ఇప్పుడు మీరు కూడా సేమ్, మీరు సిద్దిపేట మోడల్ గా ఫేమస్ అయ్యి మరి పొలిటీషియన్లలో దిగుతున్నారు. మరి మీరు ఎట్లా గెలుస్తా అనుకుంటారు? అందుకే మీ ఇద్దరికి అదే తేడా, నేను అనేది ఏం లేదు. అంటే ఓకే మేడం, నాకైతే నాలెడ్జ్ అంటే పొలిటికల్ గా
అంటే సివిల్స్ ప్రిపేర్ అయిన, పీజీ కూడా కంప్లీట్ అయింది కాబట్టి నాలెడ్జ్ నేను మంచి నాలెడ్జ్ సంపాదించుకోగలిగిన మేడం. ఇంకోటి ఏంటంటే అంటే నేను ఆమెకు లేదని నేను అనట్లే, కాకపోతే ఆమెకు నాకు కంపారిజన్ అయితే లేదు మేడం. ఎందుకంటే నన్ను పట్టభద్రులు అందరూ కూడా ఆదరిస్తారు అనడానికి ఒక రీజన్ ఏంటంటే నా వీడియోస్ కూడా వాళ్ళకు అన్ని మంచి కంటెంట్ బేస్డే ఉంటాయి. ఖచ్చితంగా కూడా ఎడ్యుకేటెడ్ ఈ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా నన్ను ఆదరిస్తారన్న ఒక బలమైన నమ్మకం ఉంది మేడం. నమ్మకం ఉంది, మంచిగా వెళ్తా అనుకుంటారు పొలిటికల్ గా. అవును మేడం. అంటే మరి ఇన్ని సంవత్సరాలుగా దేశ సేవ చేసుకుంటా, సమాజ సేవ చేసుకుంటా, ప్రజలకు మంచి చేయాలని పవన్ కళ్యాణ్ ఈ రోజున డిప్యూటీ సీఎం అయింది, అవును మేడం. ఒక సెలబ్రిటీ అవును అయింది. మేడం. అట్లయితే అనుకుంటారా? అవును మేడం. పవన్ కళ్యాణ్ సార్ ఇన్ఫ్లుయెన్స్ ప్రతి యువత మీద ఉంటుంది అది ఎట్లాగో. ఎందుకంటే సార్ స్ట్రైక్ రేట్ కూడా మొన్న 21 out of 21 గెలిచిండు. ఆయన స్టార్టింగ్ స్పీచ్ లో కూడా చెగువేరాను స్ఫూర్తిగా తీసుకున్నా అని ఒక స్పీచ్ ఇచ్చిండు. అయితే సార్ ప్రభావం, పవన్ కళ్యాణ్ సార్ ప్రభావం ఎట్లాగో యువత పైన ఉంటది. నేను కూడా ఏంటంటే 0 budget పాలిటిక్స్ తోనే సార్ వచ్చిండు, సొంత డబ్బులతోని కూడా చాలా సర్వీస్ చేసిండు. పవన్ కళ్యాణ్ సార్ లాగా నేను కూడా ఖచ్చితంగా సక్సెస్ మరి ఆయన వెళ్తా అని. సినిమాలు చేసుకుంటా ఒక హీరోగా కొన్ని కోట్లు సంపాదించి అవి ప్రజలకు పెట్టుకుంటా సేవ చేసుకుంటా వచ్చిండు. అవును మేడం. మరి మీరేం పెడదాం అనుకుంటున్నారు? ఆయన హీరో అయి పెట్టిండు, మరి మీరేం పెడతారు? నిజం, నేనైతే సెలబ్రిటీ అంటే ఇలా ఫేమస్ అయి పెడదాం అనుకుంటున్నారు? అవును, అంటే నేనైతే ఏం పెట్టడానికి కూడా ఏం లేవు. ఎందుకంటే 0 నిరుపేద కటిక దరిద్రం నుంచి, నిరుపేద నుంచి మట్టిలో ప్రజలకు సేవ చేయాలంటే ఖర్చు పెట్టాలి, ప్రజలకు ఆదుకోవాలి కదా. అవును మేడం. గెలిచినాక 100% చెప్తున్నా, ఈ వీడియో చూసి అందరికి కూడా, గెలిచినాక నేను గెలవక ముందు గడప గడప తిరిగి కలుస్తుంటారు. అంతకు ముందు అంటే ఎలక్షన్స్ ముందు ప్రత్యక్షమై తర్వాత అదృశ్యం అయ్యే వాళ్ళు మీకు తెలియకపోలేదు, ఖచ్చితంగా మీకు తెలుసు అది. కానీ నేను అట్లా కాదు, నన్ను గెలిపించండి, గెలిచినాక నేను గడప గడప తిరుగుతా, ప్రతిరోజు మీ సమస్యలు తెలుసుకొని మీ మధ్య ఉంటా. ఇది అయితే ఫాల్స్ ప్రామిస్ కాదు, నేను అంటే హామీ ఇచ్చి నెరవేర్చరు అట్లాంటి జాబితా రకం అయితే నేను కాదు. అట్లా ఏమంటారు తెలుసా? అరే ఇవి రీల్స్ కాదురా నాయన, నువ్వు చేసేందుకు కొనుంచారు కాదు అది. కరెక్టే మేడం, పొలిటికల్ అదే అంటారు ఖచ్చితంగా. కామెంట్స్ లలో కూడా అదే అంటారు. అదే అంటారు. నువ్వు రీల్స్ లలో ఫేమస్ అయిన తీసి కాదురా నువ్వు పొలిటికల్ గా ఎదగడానికి. ఇంకొకటి ఏంటంటే మరి మంచి కామెడీ వర్షన్ ఉంది మీలోనైతే, మంచి కమెడియన్ కూడా దాగున్నాడు, అట్లా చేస్తుంటారు మీరు. మరి ఎందుకు ఆర్టిస్ట్ గా ఎందుకు ట్రై చేయలేదు మీరు? జబర్దస్త్ ఒక ఎపిసోడ్ అయితే వెళ్ళినా మేడం, ఇంకా మరిన్ని అవకాశాలు వస్తాయని కూడా నేను ఎక్స్పెక్ట్ చేసినా కానీ రాలేదు. ఆ దిశగా ప్రయత్నాలు కూడా కొన్ని చేసిన, అంటే మధ్యలో బిగ్ బాస్ ప్రయత్నం కానీ ఇట్లా. బిగ్ బాస్ కూడా వెళ్ళిరా? అక్కడ గెట్ అవుట్ అన్నారు మేడం, గేట్ ముందే గెట్ అవుట్ అన్నారా? ఇక నెక్స్ట్ అట్లా కాదు, అంటే సిద్దిపేట మోడల్ వెంకట్ ను మేము బిగ్ బాస్ లో తట్టుకోలేము, మీకు ఎవరు సాటి లేరు ఇక్కడ, అంటే మీకు మీరే సాటి కాబట్టి మా బిగ్ బాస్ చాలా చిన్నది అన్నారేమో. సేమ్ అట్లే మేడం, అంతే కదా? నేను అట్లనే అనుకున్నా మేడం, కరెక్టే. ఎందుకంటే అక్కడ వాళ్ళందరూ నన్ను తట్టుకోలేరు, మీ అంత సెలబ్రిటీలు, మీ అంత పెద్ద సెలబ్రిటీలు వస్తే వాళ్ళు తట్టుకోలేరు మేడం. అవును మేడం, ఖచ్చితంగా. ఎందుకంటే మోడల్, సిద్దిపేట మోడల్ అంటే వరల్డ్ ఫేమస్ మోడల్. అదే అందుకే అంటున్నాం, మస్తు ఫేమస్ మోడల్. మళ్ళా అందుకు అంత పెద్ద ఆర్టిస్ట్ తట్టుకోవడం వల్ల నాగార్జున సార్ వల్ల కాదు, అంతేనా? అంతే మేడం. అందుకే గెట్ అవుట్ అండి. గేట్ కాడ ఎవరిని కలిసిరు? గేట్ కాడది సెక్యూరిటీ వాళ్ళే తోసేసారు, మిడల్ వాటి తోసేసారు. సెక్యూరిటీ వాళ్ళే తోసేసిరా బిగ్ బాస్ గేట్ కాడ? ఆ గేట్ ముందే ఒక వీడియో చేసిన, నన్ను బిగ్ బాస్ లోకి తీసుకోండి అని రిక్వెస్ట్ చేసిన. ఆ రిక్వెస్ట్ చేస్తే అసలు సెక్యూరిటీ వాళ్ళే మళ్ళీ గెట్ అవుట్ అన్నారు. మరి ఇంత పెద్ద మోడల్ మళ్ళీ అట్లా గెట్ అవుట్ అంటే మీకేం అనిపించలేదా? ఫీల్ అవ్వలేదా మీరు? ఫీల్ అయినా మేడం. అయితే ఫీల్ అయినా కానీ ఇప్పుడు ఏంటంటే బిగ్ బాస్కి వెళ్ళాలన్న ఆలోచన ఇప్పుడైతే ఏం లేదు. మధ్యలో కామెడీ షోస్ చేద్దాం అనుకున్నా, ఎట్లా నాలో కామెడియన్. మీరు ఒక డైలాగ్ వేయాల్సిండే, మట్టిలో మాణిక్యం అని చెప్పేసి తీసుకున్నారు కదా, ఆయన కూడా సిద్దిపేటే కదా, మీరు చెప్తే బాగుంటది. దగ్గర గజ్వేల్, మీరు చెప్తే బాగుంటది. పల్లవి ప్రశాంత్ మట్టిలో మాణిక్యాన్ని తీసుకుని, నేను కూడా మట్టిలో మాణిక్యాన్ని, నేను సిద్దిపేట బిడ్డని, నన్ను ఎందుకు తీసుకోలేదని అడగద్దా మీరు? అంటే అదే అప్పుడు ఉండే మేడం, అంటే జబర్దస్త్ కామెడీ షో వెళ్ళినప్పుడు కూడా నాలో కామెడీ యాంగిల్ ఉంది, నవ్వుపిద్దాము, నా ఎంటర్టైన్మెంట్ చాలా మందికి రీచ్ అవ్వాలి అని కామెడీ షోస్ కి, బిగ్ బాస్ కి ప్రయత్నిద్దాం అనుకున్నాను. ఇప్పుడైతే ఆలోచన లేదు మేడం. ఇప్పుడు ఏంటంటే పబ్లిక్ సర్వీస్ చేయాలి, పబ్లిక్ ఫిగర్ అవ్వాలి అని. పబ్లిక్ ఫిగర్ అవ్వాలని అంటారు. ఇప్పుడు ఒకవేళ అమ్మ మీ గురించి చెప్పమంటే ఏం చెప్తారు? అమ్మగారు అదే, నువ్వు ప్రయత్నం అయితే చేస్తున్నావు,
మహనీయులు ఎంతో మంది బిఆర్ అంబేద్కర్ చూసుకున్నా ఎంతో మంది వాళ్ళ చాలా సవాళ్ళని ఎదుర్కొని ముందుకెళ్ళారు. అంటే మీకు సపోర్ట్ చేసి ఇప్పుడు నా కొడుకు మంచోడు మంచిగా గెలుస్తాడు అని చెప్తుందమ్మా? సరేరా నీకు ఏది అనిపిస్తే అది, నువ్వైతే పొలిటికల్గా వెళ్ళాలనుకుంటున్నావు వెళ్ళురా సపోర్ట్ చేస్తా అన్నది. అమ్మగారు కూడా ఒకసారి ఫోన్ కలిపించి మాట్లాడిపించాను, అమ్మగారితో మాట్లాడదాం ఏమంటారు. ఎందుకంటే ఎంపీ అప్పుడు కూడా అది కలెక్టర్ ఆఫీస్ కు 2-3 టైమ్స్ పోవాల్సి ఉంటుంది మేడం. డబ్బులు ఖర్చు పెట్టకున్నా కానీ ఎంత ఖర్చు పెట్టారని తిరగాల్సి ఉంటుంది అన్నట్టు. ఎందుకంటే మీ వీడియోలు చూసి కొంతమంది మస్తు కామెంట్లు పెడతారు. ఏం పెడతారు తెలుసా, అరే నాయన వీడికి చదివి ఉన్నమతి పోయింది అన్నట్టు పిచ్చి పిచ్చి వీడియోలు అన్ని చేసుకుంటా కూడా ఫేమస్ అవుతున్నాడు అని చెప్పేసి కూడా వీడికి పిచ్చి పట్టిందని కూడా కొన్ని కామెంట్లు వచ్చినాయి. అంటే ఖచ్చితంగా ఒక మంచి చేయాలనుకున్న పిచ్చోడు అంటారు. మీరు చూసిరా లేదా కామెంట్లు? కామెంట్లు బ్యాడ్ కామెంట్స్ పెడతారు. ఎట్లా 100లో 99 బ్యాడ్ కామెంట్స్ మేడం. కానీ ఇప్పుడు కొంతమంది అంటే ఒక విద్యావంతులు ముందుకు రావాలి, సమాజం గురించి ఆలోచించాలి అని భావించే వాళ్ళు మాత్రం వెరీ గుడ్ అంటారు. నా ప్రయాణం అంతట్లో కూడా మా అమ్మనే నాకు బలం. నేను ఎంపీ ఎందుకంటే ఎంపీ ఎలక్షన్ వేసినప్పుడు కూడా అమ్మనే నా ప్రయాణంలో ఉంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ పట్టభద్రులు గ్రాడ్యుయేట్స్ కూడా నా బలం. అంటే గ్రాడ్యుయేట్స్ అయినా ఉద్యోగులు నిరుద్యోగులు కూడా నా బలం బలగం అనుకుంటున్నా. ఖచ్చితంగా ఓట్లు వేసి గెలిపిస్తారు అనుకుంటున్నా. అందుకే అమ్మతో కూడా మాట్లాడదాము, ఒకసారి ఫోన్ కలిపితే మాట్లాడదాం. హలో హలో అమ్మా, నేను హిట్ టీవీ నుంచి యాంకర్ ని మాట్లాడుతున్నానమ్మా. నమస్తే అమ్మా. చెప్పరా అన్నం తిన్నా. అన్నం తిన్నారా? వెంకట మా ముందే ఉన్నారు మీ అబ్బాయి. ఆయనకు మంచిగా ఇంటర్వ్యూ ఇవ్వను, మంచి మార్కులు మంచిగా ఓట్లు వచ్చేటట్టు. మరి ఎమ్మెల్సీలా పోటీ చేస్తున్నాడు, గెలుస్తాడని అనుకుంటురా అమ్మా మీరు? గెలుస్తాడు ఖచ్చితంగా గెలుస్తాడు. అంటే నీ కొడుకు గెలుస్తాడని అంత ఖచ్చితంగా చెప్తున్నారంటే ఏ నమ్మకంతో చెప్తున్నారు మీరు? నేను ఖచ్చితంగా గెలుస్తాడు, నాకు తెలుసు ఖచ్చితంగా గెలుస్తాడు నా కొడుకు. ఖచ్చితంగా గెలుస్తాడు నీ కొడుకు. అయితే ఒక విషయం అమ్మా, మంచి మంచి వీడియోలు కామెడీగా చేస్తున్నాడు కదా, మీరు చూసి మీ అబ్బాయి వీడియోలు చూస్తుంటారా మీరు? వీడియోలు చూసి సంతోషిస్తా నా కొడుకు. వీడియోలు చూసి సంతోషిస్తారా? ఆనందం. మహేష్ బాబు లెక్క ఉరుకుతున్నాడు, మరి ఏమనిపిస్తుంది మీకు? ఆనంద బాష్పాలు దుంకుతాయి నాకైతే నా కొడుకు ఈ వీడియోలు చూస్తే ఆనంద బాష్పాలు దొరుకుతా ఉంటాయి మీకు. మరి మీ అబ్బాయి మరి అక్కడ ఒక వాచ్మెన్ గా చేయమంటే అక్కడ ఆయనే అందరికి చూపించుకుంటా ఫోటోలు దిగుకుంటా ఒక సెలబ్రిటీ అయ్యిండు. మరి వాళ్ళు మంచిగా గెట్ అవుట్ అన్నారంట, అప్పుడు మీరేమన్నా అన్నారా మరి? అమ్మో నా కొడుకు కంటే ఎక్కువ ఏముందమ్మా, పని చేయకున్నా సరే నా కొడుకు ఎందుకనాలే నా కొడుకు. ఇప్పుడు మంచిగా యూపీఎస్ కి ప్రిపేర్ అవుతున్నాడు, మరి మంచిగా సాధిస్తాడు అంటారా మీరు? జాబ్ ఖచ్చితంగా వస్తుంది నా కొడుకు. చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం, ఖచ్చితంగా నా కొడుకు జాబ్ వస్తుంది. నా కొడుకు నన్ను అయితే ఎంత మంచిగా చూస్తాడానికి నువ్వు గింత పనికి పోనీయడు. నాకు చేత కాకపోతేనైతే అన్నం వేసుకొస్తాడు, నీళ్లు తెస్తాడు, అమ్మ తిను అని చూస్తాడు, గౌరవంగా చూస్తాడు నా కొడుకు. నన్ను అంత బాగా చూసుకుంటాడు నా కొడుకు, చాలా బాగా చూసుకుంటాడు. నా కొడుకు అసలు ఇంకే వాళ్ళకి కుట్టలేదు అనుకుంటా నేనైతే. అదే ఇప్పుడు నిరుపేద కుటుంబము మాది అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మరి నిరుపేద కుటుంబం అంత పేదరికంలో ఉండి మరి మీ అబ్బాయిని ఇంగ్లీష్ మీడియం అంతా ఎట్లా చదివించారు తల్లి? మరి మీరు కష్టం కాలేదా? కష్టమైంది కానీ ఆయన భవిష్యత్తు రేపు ఇంగ్లీష్ మీడియమే ఎక్కువ నడుస్తుంది అని చెప్పిర్రు అన్నట్టు నాకు ఒకరు. ఒక ఆమె చెప్పింది, మామే ఇంగ్లీష్ మీడియమే ఎక్కువ నడుస్తుంది కనుకో ఆయనను ఇంగ్లీష్ మీడియం చదివి నీకు ఒక్క కొడుకానంటే ఇంగ్లీష్ మీడియమే చదివించిన నేను. మరి అప్పుడు ఫీజులు కట్టాలి, అదంతా చేయాలంటే ఇబ్బంది కాలేదా మీకు? కట్టినాం, ఇబ్బంది మస్తు తక్లీఫ్ అయింది, అట్లయినా కట్టినాం. కట్టిరు. మా ఇద్దరు బిడ్డలనే తెలుగులో వేసిన, ఈయన ఒక్క ఆయన ఇంగ్లీష్ మీడియంలో వేసిన. మరి ఇంకా వాళ్ళని తెలుగు మీడియం చదివించి వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదివించినందుకు మంచిగా చూసుకుంటాడు మిమ్మల్ని. మంచిగా చూసుకుంటాడు నా కొడుకు, చాలా మంచిగా చూసుకుంటాడు. ఇప్పుడు మరి ఎమ్మెల్సీగా పోటీ చేయబోతుండు, ప్రచారంలో మీరు కూడా తిరుగుతారా అమ్మ? అప్పుడు కూడా తిరిగిన నేను, ఇప్పుడు కూడా తిరుగుతా ఆయనతోటి. ఇప్పుడు కూడా తిరుగుతారు. మరి ఎసంటి కోడలు కావాలనుకుంటారు? గుణవంతురాలు కావాలి మంచిగా. ఎప్పుడు చేస్తారు మరి పెళ్లి? ఇక ఎలక్షన్లు అయిపోయినాక పెళ్లి చేసుడే, ఇక పప్పన్నం పెట్టుడేనా?
యూట్యూబ్ లో పెడతాం, అందరు రావాలి, మీరు అందరూ ఎక్కడెక్కడ వాళ్ళు ఆయనకు తెలిసిన వాళ్ళు మొత్తం రావాలి. అందరం వస్తామమ్మా, చాలా చాలా సంతోషము. మళ్ళా నేను తర్వాత మీకు ఫోన్ చేసి మాట్లాడతాను. ఇప్పుడు మీ అబ్బాయితో మాట్లాడతాను, ఓకేనా? సరే అమ్మ, బాయ్ నాన్న. బాయ్. అమ్మకు మీ మీద మస్తు నమ్మకము. ఆ, ఇటు జాబ్ కొడతారంట, అటు ఎమ్మెల్సీగా కూడా గెలుస్తాడు నా కొడుకు అని అంత ధీమాగా చెప్తుంది. నా కొడుకు నన్ను మంచి చూసుకుంటాడు అని చెప్పేసి చెప్తుంది. అమ్మ అంటే అంత ఇష్టమా? అవును మేడం, ఎక్కువ అమ్మ నన్ను ఇద్దరు సిస్టర్స్ తెలుగు మీడియం చదివించింది, నన్ను ఇంగ్లీష్ మీడియం చదివించింది. ఇక నన్ను చాలా అపురూపంగా చూసుకుంటుంది. అమ్మ ప్రేమను మించింది ఏం లేదు మేడం. నా ఫస్ట్ అండ్ డియరెస్ట్ ఫ్రెండ్, ఆల్వేస్ మై డియర్ నా అమ్మనే మేడం, నాకు సర్వస్వం అమ్మనే. మరి రేపు పెళ్ళైన తర్వాత నీకు వచ్చే భార్య కూడా అమ్మని అంత బాగా చూసుకోకపోతే? చూసుకునే ఆమె దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే అది అట్లా దొరికితే బాధకరం. ఇప్పుడు అట్లాంటి వాళ్ళు దొరుకుతారంటవా? దొరకరు కానీ దొరకాలి అని కోరుకుంటున్నాం మేడం. దొరకకుంటే కష్టం, కానీ దొరికితేనే బెటర్. కష్టం. మరి అప్పుడు ఏం చేస్తారు మీరు? మళ్ళీ అట్లా చూసుకోకపోతే, అమ్మని చూసుకునే వాళ్ళు దొరకకపోతే ఏం చేస్తారు? ఇక అమ్మ తల్లి ప్రేమ గురించి చెప్తా, చెప్పి మార్చుకుంటారు. అది చెప్పి మార్చుకుంటారు. మరి మంచి ఇంకో ఫేమస్ కామెడీ డైలాగ్ కూడా చెప్పరు మీవి, మీవే ఓకే మేడం. కామెడీ మీరు చేసినాయి. ఓకే మేడం. అదే సిద్దిపేట మోడల్ అంటారా బాబు, ఇదే ఎక్కువ వైరల్ అయింది మేడం. ఓకే. అదే మమ్మల్ని తక్కువ అంచనా వేస్తున్నావు ఆరాబాయ్, సిద్దిపేట మోడల్ అంటారా బాబు. ఎవరెవరితో చేశారు మీరు? ఎంతమందితో? అంటే సెలబ్రిటీస్తో ఎవరితోటన్నా చేసిరా? సెలబ్రిటీస్ అంటే కమర్షియల్ వచ్చింది మేడం చాలా మంది, కాకపోతే వీడియోస్ అయితే అప్పుడు డ్యూటీ టైంలో చేయనియాలి కదా మేడం. ఓకే. ఇంటర్వ్యూస్ అయితే తీసుకోరు. ఆ ఇంటర్వ్యూస్ కూడా స్టార్టింగ్ లో కొంచెం పర్మిషన్ ఇచ్చారు, కానీ తర్వాత ఇంటర్వ్యూస్ కూడా ఇవ్వలేదు. మీరు ఇంత మంచి చేస్తారు కదా, అన్ని కూడా వీడియోస్ మస్తు వైరల్ అవుతున్నాయి. మీ అయితే మంచి ఆర్టిస్ట్ కూడా ఉన్నారు, మీలో కమెడియన్ ఉన్నాడు, అన్ని రకాలుగా చేస్తారు కదా. మరి జబర్దస్త్ కూడా పోయారు. అవును మేడం. మరి జబర్దస్త్ ఎందుకు ట్రై చేయలేదు? మళ్ళా ఎందుకు అవకాశాలు అదే ట్రై చేసిన మేడం మధ్యలో. అప్పుడు కామెడియన్, నాలో ఉన్న కామెడీ యాంగిల్ చాలా మందికి రీచ్ కావాలి, కామెడియన్ గా సక్సెస్ అయిదామని ట్రై చేసిన, కానీ అవకాశాలు అయితే రాలే. ఇక నేను కూడా పెద్దగా పడి మళ్ళీ ట్రై చేసిరా? ఎవరు నన్ను అడిగిరా మీరు? కొన్ని 2-3 టైమ్స్ కొందరిని అడిగినా, తిరిగినా అని స్టూడియోలో చుట్టూ కూడా అప్పుడు తిరిగినా, కానీ ఇక మరి తర్వాత వదిలేసిన. మరి ఈ సిద్దిపేట మోడలు, సిద్దిపేటలో ఇన్ని సార్లు కూడా ఇన్ని సంవత్సరాల నుంచి గెలుస్తున్న హరీష్ రావు గారిని ఎప్పుడన్నా కలిసిండా? మరి కలిసిన అంటే వీడియోలు మంచిగా బాగున్నాయి అంటే అప్పుడు సిద్దిపేట కమర్షియల్ మంచిగా ప్రమోట్ అయినాక, చాలా ఇంటర్వ్యూలు తీసుకున్నాక కూడా ఒకసారి నేనే వెళ్ళి మా అమ్మగారు నేను ఇద్దరం వెళ్ళి నేను కలిసిన. ఎందుకు అడుగుతున్నా అంటే, మరి ఇప్పుడు ఎమ్మెల్సీగా పోటీ చేయబోతున్నారు రాజకీయ పరంగా, మరి హరీష్ రావు గారి సపోర్ట్ ఉంటుందంటారా మీకు? అది అంటే సపోర్ట్ అంతేగా, ఇది మీరు పొలిటికల్ గా ఇప్పుడు వస్తున్నారు, ఎంటర్ అయ్యారు ఆల్రెడీ. లాస్ట్ టైం కూడా ఎంపీగా గెలిచిరు, ఎంపీగా పోటీ చేసిరు, సారీ ఎంపీగా పోటీ చేస్తే మీకు మరి 12,000 చిల్లర ఓట్లు కూడా, 1200 చిల్లర కూడా 1200 చిల్లర మీకు ఓట్లు పడ్డాయి. అంటే దాదాపు 1300 మంది సపోర్ట్ చేసిరు మీకు కదా. మరి ఇప్పుడు అక్కడ హరీష్ రావు అంటే టైగర్ అక్కడంతా కూడా. మరి అందుకు మరి ఆయనను కలిసినాము అని కూడా అంటున్నారు, ఇంత ఫేమస్ అయ్యారు వీడియోలలో. మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్సీగా పోటీ చేస్తారు రాజకీయాల తరఫున, మరి ఆయన సపోర్ట్ ఎట్లుంటది అంటున్నారు, ఎట్లుంటది అనుకుంటున్నారు? సపోర్ట్ అంటే నాకు ఇక అంటే నేను స్వయం కృషితో ఇప్పుడు అబ్రహాం లింకన్ వాళ్ళ ఇప్పుడు మీకు ప్రతిపక్షమా? ప్రతిపక్షం అనేది ఏం లేదు మేడం. నాకు ఒకటే మేడం, నిర్మల మేడం, లెట్ మీ టెల్ వన్ థింగ్. అతడే ఒక సైన్యం లాగా, నేను ఒక సైన్యం లాగా. ఏంటంటే సమాజం గురించి ఆలోచించి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా ఒక మాటలో. ఇప్పుడు మార్టిన్ లూథర్ కింగ్ ఒక మాట అన్నాడు మేడం, ఐ హ్యావ్ ఎ డ్రీమ్ అని అన్నాడు. మంచి మాట, చాలా మందికి మనసుకు అత్తుకుంది ఆ మాట. నాకు కూడా ఒక డ్రీమ్ ఉంది, ఏంటంటే పబ్లిక్ సర్వీస్ చేయాలి, ఏం లేని జీరోనిచ్చి వచ్చి పబ్లిక్ సర్వీస్ చేయాలని ఉంది. కాబట్టి నేను ఎందుకంటే అది కరెక్టే. కాకపోతే ఇప్పుడు బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా చాలా పెద్ద రాజకీయంగా పెద్దగా పెద్ద వాళ్ళు ఉన్న వాళ్ళు, అందులో చాలా పెద్ద వాళ్ళతో మీరు పోటీ పడాలి అనుకుంటున్నారు. మరి అంత పెద్ద వాళ్ళతో పోటీ పడాలంటే ఎక్కడిది మీకు ధైర్యము? ఏ పరంగా మీరు ఏ ధైర్యంతో చేస్తున్నారు? ఎట్లా మీకు ఓట్లు పడతాయి అనుకుంటున్నారు అసలు? ఎట్లా అంటే ఇప్పుడు పట్టభద్రులు గ్రాడ్యుయేట్స్ చదువుకున్న వాళ్ళు, ఇంకోటి ఏంటంటే డబ్బు అనేది గ్రాడ్యుయేషన్ చదువుకున్న వాళ్ళే ఇప్పుడు కూడా వేస్తారు. మీరు అన్నట్టు పార్టీలు అన్నారు మేడం, కరెక్టే. చాలా మట్టుకు అంటే మనం చరిత్ర పొలిటికల్ హిస్టరీ ఏదైనా డిస్కస్ చేయాలనుకున్నా కానీ ఇండిపెండెంట్ గా వచ్చి గెలిచి చరిత్ర సృష్టించిన వాళ్ళు కూడా ఉన్నారు, అట్లా చాలా మంది ఉన్నారు. అయితే ఇంకోటి ఏంటంటే
ఇప్పుడు డబ్బు, ధనబలము లేకుంటే బ్యాక్గ్రౌండ్ ఏది లేకున్నా కానీ జీరో నుంచి వచ్చి కూడా అద్భుతాలు అంటే సృష్టించగలరు. అది ఒకప్పటి చరిత్ర అది. ఆ. ఇప్పట్లో డబ్బులు ధనం మూలం దాదాపు జగత్. ఒక 20-30 సంవత్సరాలుగా కూడా ఇట్లా ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా, అనుభవం లేకుండా ఎడ్యుకేషన్ పర్సన్సే ఎవరైనా గెలిచిన వాళ్ళు ఉన్నారా? మీరే ధైర్యం అంటే మీకెక్కడ అంత ధైర్యం? అవును, ఈ 21st సెంచరీలో మాత్రం మీరు అన్నట్టు ధనం మూలం జగత్ కాబట్టి డబ్బు లేని ఏం సాధించలేమా అనేది సుస్పష్టం. అప్పుడు జరిగినాయి, మీరు అన్నట్టు సామాన్యులను ఆదరించారు, నిరుపేదలను సామాన్యులను ఆదరించారు. వాళ్ళు దేశ భవిష్యత్తు, దేశ తలరాతలను వాళ్ళు అద్భుతంగా తీర్చిదిద్దారు. అప్పుడు జరిగింది. ఈ 21st సెంచరీలో అసంభవం అని మీరు అంటారు, అది ఐ డూ అగ్రీ. కాకపోతే అట్లా అప్పుడు సృష్టించిన మహనీయులు కూడా ఇప్పుడు కూడా నేను నిరూపించాలి అని నిరూపించాలని మీరు అనుకుంటున్నారు. అనుకుంటున్నాను మేడం. మరి సిద్దిపేట మోడల్ డాన్సర్ కూడా డాన్స్ కూడా వేస్తాడంట, నిజమేనా? అవును మేడం, మోడల్ అండ్ డాన్స్ ఫస్ట్ డైలాగ్ కొట్టి డాన్స్ చేసినాం మేడం. ఆ డాన్స్ ఫుల్ వైరల్ అయింది మేడం. Full viral జస్ట్ ఇట్లా చేతులు పాకెట్స్ లో పెట్టుకొని కాళ్ళతోని ఇట్లా ఎక్సర్సైజ్ చేసినట్టు ఇట్లా ఉంటది మేడం మోడల్ అని. ఏది బల్బు పెట్టు, ట్యాప్ దిప్పు, సిగరెట్ నలుపు, అదేనా? అదే టైప్ మేడం, సేమ్. కానీ అది చాలా మంది పిల్లలకు కూడా మంచి కనెక్ట్ అయింది మేడం. చాలా మంది చిన్న పిల్లలు కూడా, స్కూలింగ్ పిల్లలు కూడా నన్ను చూడగానే మోడల్ అని హ్యాపీగా ఫీల్ అవుతారు మేడం. అంటే ఇప్పుడు మరి ఆ డాన్స్ అనేది లారెన్స్ కు పోటీ అనుకోవాలన్నా, ప్రభుదేవకు పోటీ అనుకోవాలన్నా? సిద్దిపేట వెంకట్ డాన్స్ మరి మోడల్ది అంటే అలాంటి ప్రొఫెషనల్ డాన్సర్ పోటీ అని కాదు, కానీ కాకపోతే మంచిగా ఒక డాన్సర్, ఒక యాక్టింగ్, ఐఎమ్ గుడ్ అట్ డాన్సింగ్. అంటే స్కూలింగ్ లో కూడా నేను డాన్స్ చేసేవాడిని, 5th క్లాసెస్ 4th క్లాస్ లో అప్పుడు కూడా. ఐఎమ్ గుడ్ అట్ డాన్సింగ్ యాజ్ వెల్ యాజ్ సింగింగ్ అండ్ డెలివరింగ్ డైలాగ్స్. మంచి యాక్టర్, ఒక మాట చెప్పాలంటే మంచి యాక్టింగ్ కూడా చేయగలను. యాక్టింగ్ కూడా చేయగలరని నిరూపించుకున్నారులే వీడియోలల్లో. ఇక సింపుల్ గా ఒక మాటలో నేను అడుగుతా, మీరు చెప్పండి. ఒకటే మాటలో చెప్పాలి. పవన్ కళ్యాణ్ అంటే ఏంటి మీ దృష్టిలో? సింపుల్ వర్డ్, సింపుల్ తన గురించి మీ అభిప్రాయం. పవర్ స్టార్ అంటే అది ఎట్లాగో తెలిసిందే. ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచించే వ్యక్తి. చంద్రబాబు నాయుడు అంటే స్టేట్ ఫ్యూచర్, స్టేట్ భవిష్యత్తు గురించి, స్టేట్ మొత్తం డిజైన్ చేయాలి, స్టేట్ గురించి చేస్తాడా ఆయన? అవును, ఇప్పుడు హైదరాబాద్ లో ఐటీ తెచ్చిందంటే అందరికి తెలిసిన విషయమే. హైదరాబాద్ ఇప్పుడు ఏపీ, ఆంధ్రప్రదేశ్ స్టేట్ క్యాపిటల్ సిటీ, అద్భుతమైన క్యాపిటల్ సిటీ. తెలంగాణ పొలిటీషియన్స్ గురించి అడుగుతారు. రేవంత్ రెడ్డి అంటే ఏంటి? ఇప్పుడు అంటే పిల్లల యువత మామూలు జాబ్లు కావాలని కొట్లాడిరని అది తెలిసిన విషయమే. జాబ్లు వేసుకుంటా వాళ్ళకు రిక్రూట్ చేసుకుంటా మెయిల్ చేస్తుండే. అంటే మంచిగా చేస్తాడంట. మంచిగా చేస్తుంది. ఓకే, కేసీఆర్ అంటే ఏంటి? కేసీఆర్ అదే తెలంగాణ రాష్ట్రం సాధించిన అమరవీరులతో పాటు కేసీఆర్ కూడా ఒక ఉద్యమాన్ని నడిపించిన గొప్ప నాయకుడు. కేటీఆర్ అంటే? కేటీఆర్ హైదరాబాద్ ఐటీ ఇదంతా డెవలప్ చేయడంలో కీలక పాత్ర. అంతే. ఇంకా హరీష్ రావు గారు? సిద్దిపేట డెవలప్మెంట్ అంటే సిద్దిపేట అభివృద్ధి. కిషన్ రెడ్డి గురించి చెప్పమంటే? బీజేపీ కిషన్ రెడ్డి అంచెలంచెలుగా కేంద్ర మంత్రిగా ఎదగడం అనేది గర్వకారణం. మరి ఇప్పుడు సిద్దిపేట మోడల్ గురించి చెప్పమంటే ఏం చెప్తారు? పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలుస్తా, పట్టభద్రులు అందరు నన్ను ఆదరిస్తారు, గెలుస్తా. గెలిచినాక కూడా గడప గడప తిరిగి నేను సర్వీస్ చేస్తా. మంచిగా ప్రిపేర్ అయ్యి ఉన్నారు సిద్దిపేట మోడల్ గురించి మాత్రం, అంతేనా? ఓకే, చూసారు కదా. మరి త్వరలో కూడా ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయిపోయినాక ఎమ్మెల్సీలో ఖచ్చితంగా నేను టికెట్ సాధిస్తాను, అదే కాకుండా నేను ఒక ఎమ్మెల్సీగా గెలుస్తాను అని చెప్పేసి కూడా నాకు ఆ నమ్మకం ఉంది అని చెప్పి గట్టిగా చెప్పడం కూడా జరుగుతుంది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోయినాక మరి సిద్దిపేట మోడల్ మళ్ళీ పెళ్లి కూడా చేసుకోబోతున్నారంట. పెళ్లికి అందరు ఆహ్వానితులే అంట, మా హిట్ టీవీ ద్వారా కూడా చెప్తున్నాము. అంతేకాకుండా మరి సిద్దిపేట మోడల్కి ధీటుగా ఉండే అమ్మాయి అయితే ఇండియాలో లేదంట. మరి ఆఫ్రికానో అమెరికా నుంచో పట్టుకొచ్చేసుకుంటారు, వాళ్ళకి ప్రపోజ్ చేస్తారని కూడా చెప్తున్నాడు. అంతేకాదు మరి మహేష్ బాబు లాగా నేను పరిగెత్తగలను, సంపూర్ణేష్ బాబు లాగా డాన్స్ వేయగలను అని కూడా చెప్తున్నారు. మరి ఇవన్నీ విన్నాం కదా, తప్పకుండా తను ఒక ఎమ్మెల్సీగా పోటీ చేసి ప్రజల ఆదర అభిమానాలు పొందాలని కూడా కోరుకుందాం. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. క్లోజింగ్ చేసే ముందు మళ్ళీ ఒక రిక్వెస్ట్ చేసుకుంటాం. ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రులారా ఆలోచించి ఓటేయండి. ఎందుకంటే మాయ మాటలు నమ్మి అంధకారంలోకి వెళ్ళకండి. బెజగాం వెంకటేష్ నా పేరు. సిద్దిపేట మోడల్గా ప్రాచుర్యం పొందిన నేను మీకు చాలా వీడియోల ద్వారా ఎప్పుడు మీకు దగ్గరగానే ఉంటా. మీరందరూ నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి నన్ను బలపరిచినట్లయితే గెలిచినాక నేను మీ గడప గడప తిరిగి మీ సమస్యలే నా ఎజెండా. నేను మీ సమస్యలు తీరుస్తా, మీ వెన్నంటి ఉంటా. నాకు ఓటేసి బలపరచండి.
చూసారు కదా మరి, ఓటేసి బలపరచండి అని చెప్పేసి కూడా ప్రజల ఆదరాభిమానాలు కోరుకుంటున్న వెంకటేష్ గారికి విజయం సాధించాలని కూడా మన హిట్ టీవీ ద్వారా కోరుకుంటున్నాము, మనసారా కోరుకుంటున్నాము. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.